ధర్మపురి అరవింద్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. కనబడతలేదు ఫర్ వేరియస్ హెల్త్ హజార్డ్స్, ఇంటర్నేషనల్ శాంక్షన్స్. కాబట్టి వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మంచి బలమైన సోర్స్ ఉంటే ఆ ఏరియాకి, అక్కడ ఉన్న లోకల్ ఎకానమీకి చాలా మంచిది. పూర్తి నమ్మకం ఉండే, నాకు పూర్తి నమ్మకం ఉండే. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కానీ, ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కానీ, వీళ్ళకి ఎంతసేపు రాజకీయాలు, అవినీతి, పైసలు సంపాదించుడు, సొంతంగా పెరుగుడు, వీటి మీద దృష్టి ఉండే కానీ ప్రజల మీద ఎన్నడూ లేకుండే. అందుకనే వాళ్ళ పరిస్థితి ఇట్లా తయారవుతా ఉంది దేశం మొత్తం. దేని అనుకుండే ముందు తీసుకుపోయి ఆయన స్పైసెస్ బోర్డులో తీసుకుపోయి ఆడ కోచింగ్ వేసిరు. కేరళకి వెళ్ళి స్పైసెస్ బోర్డుకి 1% ఇన్కమ్ కూడా ఉండదు, తీసుకుపోయి ఆడ పెట్టిరు వీళ్ళు హెడ్ ఆఫీస్. కోఆర్డినేషన్ ఉంటుంది, ఆయుష్ మినిస్ట్రీ తోటి ఉంటుంది, కామర్స్ మినిస్ట్రీ తోటి ఉంటుంది, స్పైసెస్ బోర్డు తోటి ఉంటుంది, ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ తోటి ఉంటుంది, రైల్వేస్ తోటి ఉంటుంది, ఎనీ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ తోటి ఉంటుంది. 10 ఏళ్లుగా నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పసుపు బోర్డు మీదనే రాజకీయాలు నడిచాయి. విపక్షాలకు కానీ నెక్స్ట్ పార్టీలకు ఇంకేముంది వాళ్ళ తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నా, చెరుకు ఫ్యాక్టరీలు తెరిపి, నీకు సాధన అయితే వాగ్దానం చేశారు కదా, చెరుకు ఫ్యాక్టరీలు తెరిపి, కొత్త ఫ్యాక్టరీ ఏమని తీసుకురా. ఊకే ముసలోడు అయ్యండి, ఇప్పటికీ బుద్ధి రాకపోతే ఆయనకి ఏదో డైలాగ్ వదులుతూ ఉంటాడు. ఇంక వీళ్ళకి ఇంకా నా అగ్రరూపం తెలియదు, ఉగ్రరూపం. ఏదో ఏదో చాదస్తాం కొద్ది వయసు వచ్చినాక. థ్యాంక్ యూ.